హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు లాస్ట్ మన బ్లాగ్లో చూసే ఉంటారు మా తమ్ముడు పెళ్ళి మన కుసుంపురం సోంపేట దగ్గర మా తాతగారి ఊరిలో పెళ్ళి అయితే జరిగింది. దాని తర్వాత మనైతే విజయవాడ వెళ్ళాం. అక్కడ చూసారు కదా, ఇంటి వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే మా అమ్మగారితో ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే కనకదుర్గ అమ్మవారు ఆ గుడికి అయితే బయలుదేరాము ఆటోలో. అంటే ఎవరికి చెప్పకుండా, ఎందుకంటే వాళ్ళే చాలా బిజీగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఎందుకు పెట్టడము అనేసి మేమైతే ఆటో బుక్ చేసుకుని ఆటోలో అయితే వెళ్ళిపోయాము. మేము ముగ్గురం, అమ్మగారు, నేను, మా ఆవిడ. ఓకేనా. అక్కడ నుండి అంటే హైవేలో మొత్తం దగ్గర మహా అయితే ఒక 5 km అయితే ఉంటుంది. 5 km తర్వాత మనకైతే గుడి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఫస్ట్ టైం మనము విజయవాడ వెళ్ళడం కాబట్టి ఈరోజు వరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఫస్ట్ టైం విజయవాడ వెళ్ళాం. ఇంకా మనం అక్కడ మనకి లోకల్ ఏమీ తెలియదు. అయితే ఆటో పట్టుకొని ఆటోలో అయితే వెళ్ళాము. అక్కడ నుండి మనకి బస్సు దారి కూడా మనకు తెలియదు. అయితే అక్కడ ఎలా మనం వెళ్ళామో అది కూడా మీకు ముందు అయితే చెప్తాను. ఓకేనా. అందాక ఇది మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. మన లెఫ్ట్ వైపు చూస్తున్నారు కదా, అదంతా కూడా కృష్ణానది అనమాట. కృష్ణానది పైన అక్కడ ఎదురు చూసినా కదా, అది బ్రిడ్జ్. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏదైతే యూటర్న్ తీసుకున్నారో మనకి ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట మనకి అమ్మవారి గుడి. శ్రీ కనకదుర్గ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట, చాలా పవర్ఫుల్. దర్శనం కోసం వెళ్ళాం. మంచిగా దర్శనం అయితే జరిగింది. లోపలికైతే కెమెరాస్ ఏమీ ఎలా లేదు. అలాగే మేము అక్కడ దిగిన తర్వాత అక్కడ నుండి కారు అయితే మనకి దొరికింది. ఎందుకంటే బస్ కోసం చూసుకుంటే చాలా రష్గా ఉన్నాయి. బస్కి అంటే అక్కడ చాలా జనాలు ఉన్నారు, రష్గా ఉంది. అయితే మేము ఎదురుగా మనకు ఒక తవేరా కారు అయితే కనిపించింది. కొండపైకి ఎంత అంటే 200 అన్నారు. మేము ముగ్గురమే కాబట్టి 200 ఇచ్చి పైకి వెళ్ళిపోయాం. అది కూడా మీకు అంతా ముందు చూపిస్తాను, చూడండి.
అలాగే మనకి ఇక్కడ డ్రాప్ అయితే చేయిస్తారు ఆటో వాళ్ళు. ఓకేనా, డ్రాప్ చేసిన తర్వాత మేమైతే అటు వెళ్ళాలన్నమాట. వాళ్ళతో అడగగానే చెప్పారు, అంటే మనకి తెలియదు కదా. అలాగే కొంచెం ముందుకు వెళ్ళే తర్వాత, అంటే ఆ రోజు హీట్ కూడా చాలా ఎక్కువ. మార్నింగ్ 9:30, 9 అవుతుంది. ఆటో ఆల్రెడీ 40 డిగ్రీస్లో ఉంది. అప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని అలా నడుచుకొని కొంచెం ముందుకు వెళ్ళాం. ముందుకు వెళ్తే అక్కడ మనకి ఇంకా సైడ్ నుండి, లెఫ్ట్ సైడ్ నుండి ఒక తిన్నగా స్ట్రైట్గా ఒక రోడ్ అయితే వెళ్తుంది. ఆ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు బస్సు అయితే ఉంటుంది అనేసి అక్కడ లోకల్స్ అయితే చెప్పారు. ఓకేనా, లోకల్స్ చెప్పారు కాబట్టి మేమైతే అలాగే ప్రొసీడ్ అయ్యి ముందుకు వెళ్ళాం. ముందుకు వెళ్ళాక అక్కడైతే మనకి బస్ అయితే దొరకలేదు. ముందు చెప్పినట్టే మనమైతే కారులో వెళ్ళిపోయాం. అది కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఆ ఘాట్ రోడ్ కూడా ఎక్కువేం కాదు, 1 km కూడా ఉండదేమో నాకు తెలిసి. 1 km కూడా ఉండదు. అది కూడా మీకు మొత్తం చూపిస్తాను, చూస్తున్నాను. అలాగే ఆ వేడి నుండి మేము చూసారు కదా, ఆ వేడి నుండి అలా నడుచుకుని రాగానే ఈ బ్రిడ్జ్ అయితే మళ్ళీ మనకి తగిలింది. ఓకేనా, అయితే మనం ఇప్పుడు ఈ పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి మనకి నడకదారు ఉంది, కానీ అమ్మగారు అయితే నడలేరు. అయితే మేము రోడ్ క్రాస్ చేసి అటువైపుకి వెళ్ళేటప్పటికి చూడండి ఎంత రష్గా ఉందో. అందుకే మేమైతే ఈ కారు బుక్ చేసుకున్నాం. ఈ కారులో హ్యాపీగా 200కి ఇచ్చి పైకి వెళ్ళాం. మళ్ళీ కిందకి కూడా రావడం మన 100 రూపీస్లో వచ్చాం. ఎందుకంటే పైకి వెళ్ళడమే కష్టం, కానీ కిందకి రావడం అయితే చాలా ఈజీ. ఆ బళ్ళు ఉంటాయి కదా, అలా 100 రూపీస్కి కిందకి దింపేశారనమాట. ఇది మనం ఇంకా మా ఆవిడ, మా అమ్మ ముగ్గురం అయితే వెళ్ళాం. ఇక్కడ మీకు ఆ ఘాట్ రోడ్ మొత్తం కూడా చూపిస్తాను. ప్లస్ ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోయాం కొండ కోసం. ఇది కొంచెం ముందుకు వెళ్ళాక మనకి యూటర్న్ అయితే తీసుకొని మళ్ళీ రివర్స్ రావడం జరిగింది. ఓకేనా, ఈ మన లెఫ్ట్ సైడ్ చూశారు కదా, మీకు చెప్పినట్టే అది మొత్తం కూడా కృష్ణా నది అనమాట. ఇక్కడ ఇది చూస్తాం కదా గోపురం, ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ గోపురం లోపల నుండి పైకి అయితే వెళ్ళాలి మనం. ఓకేనా, చూస్తున్నాను ఫ్రెండ్స్. కిలోమీటర్ ఉంటుందా ఘాటు? ఇది ఫ్రీ బస్సు, ఇది ఫ్రీ ఉంది. టికెట్ 10 రూపాయలు.
సైకిల్ దారి సైకిల్. కొంచెం పెద్ద ఆవిడ ఉంది, అక్కడ దింపచ్చు. బ్యాగులు కొంటుంది, బ్యాగులు పెట్టుకోండి పందిరి కింద. చూశారు కదా, ఘాటి ఎక్కే తర్వాత గుడి దగ్గర పెద్ద ఆవిడ ఉంది అనేసి కారులో డ్రైవర్ గారు సెక్యూరిటీకి చెప్పగానే వెంటనే లోపలికి అయితే కారు వదిలేశారు అనమాట. ఇక్కడ వరకే మనకి ఎంట్రీ అనమాట. దీని తర్వాత మనం ఇక్కడ చెప్పులు, మొబైల్ ఫోన్స్, పర్సులు ఏమున్నా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడైతే పెట్టించుకోవాలి. ఆ రోజు ఎండ్ అయితే విపరీతమైన ఎండ్ అయితే ఉంది. ఆ రోజు చెప్పినట్టు 40 degrees దాటిపోయింది అనమాట అప్పటికే. అందుకని ఇక్కడ కింద అయితే కొంచెంసేపు నిలబడ్డాం. అంతా ఇది చూస్తున్నాం కదా, క్లోక్ రూమ్ అనమాట. అంటే కొంతమంది బయట నుండి వస్తారు కదా మనకి ఆ మొక్కులు అవన్నీ చెల్లుబాటు చేసుకోవడానికి. అలాంటప్పుడు ఇక్కడ బ్యాగ్స్, మొబైల్స్, చెప్పులు అన్నీ పెట్టుకోవడానికి అయితే ఉంది. ఓకేనా. అలాగా ఈ లోపలికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ లోపలికి అక్కడైతే మనకి మెయిన్ గుడి అయితే మన అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అలాగే మేము అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాం. ఇంకా మొత్తం సరౌండింగ్స్ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎదురుగా కృష్ణానది అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, చాలా వరకు లైన్ అయితే ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక మనకి కొంచెం డౌన్గా ఉంటుంది అనమాట గుడి. ఓకేనా. అలాగే మనం కొంచెం పక్కకు వచ్చి మీకు సరౌండింగ్ చూపిస్తానన్నాను కదా, ఇదేనండి. మొత్తం విజయవాడ కనిపించినట్టే కనిపిస్తుంది కానీ చాలా తక్కువ అనమాట. అలాగే ఆ రోడ్ నుండి వచ్చాం. అలాగే కృష్ణానది పైన బ్రిడ్జ్ ఉంది, అవన్నీ చూడండి. అలాగే మనకి కొంచెం దూరంలో అంబేద్కర్ గారి విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా పెద్దది కట్టారు కదా విజయవాడలో. మన ఓపెనింగ్ కూడా అయింది. అది కూడా అక్కడ నుండి ఆ కొండపై నుండి అయితే కనిపిస్తుంది. ఇది కృష్ణా బ్యారేజ్ అనుకుంటా. పైనుండి చాలా బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే. కానీ మనకి మబ్బు కొంచెం ఉంటే ఇంకా బాగా మనం అయితే చూపించగలం. అలాగే మనం ఆ దూరంగా చూసుకుంటే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది మనకి. చాలా అంటే మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. కానీ అక్కడికైతే మనం వెళ్ళలేకపోయాం. నెక్స్ట్ టైం మనం విజయవాడ ఎప్పుడు వెళ్ళినా, ఇప్పుడు కొంచెం రూట్లు తెలిసాయి కాబట్టి విజయవాడ ఎప్పుడు వెళ్ళినా మనమైతే మొత్తం మీకు అక్కడ పార్క్స్ ఉన్నాయి, ప్లస్ మాల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఓకేనా. ముందు అలాగే ఈ కొండ పైన మనం ఎప్పుడైతే ప్రసాదం కోసం వెళ్తున్నాం, ప్రసాదం మనకి లెఫ్ట్ సైడ్లో ఇది కట్టున్నారు చూసారా, పందిరి. అక్కడైతే మనకి ప్రసాదం వస్తుంది. అంటే లడ్డు ఒకటి 10 రూపాయలు అనమాట. అలాగే మనం ఇది తీసుకుంటే లడ్డు 10 రూపీస్, 4 లడ్డూలు తీసుకున్నాం. ఇంకా అలాగే పులిహారి ఒక ప్యాకెట్ 15 రూపాయలు, 2 తీసుకున్నాం, 70 రూపాయలు. మార్నింగ్ నుండి టిఫిన్ అయితే చేయలేదు కాబట్టి ఆ పైన పులిహారి ఒక్కొక్క లడ్డు తినేసి మేమైతే 2 లడ్డూలు పట్టుకొని మన ఇంటికైతే చేరుకున్నాం. అంటే ఎక్కడ మనకి రూమ్ ఇచ్చారో అక్కడికైతే వెళ్ళిపోయాం. ఓకేనా. అలాగే ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం. మీరు చూస్తుండండి. అలాగే ఇప్పుడు ఒక బస్సు వస్తుంది, ఫ్రీ బస్ అనమాట. కింద నుండి పైకి అయితే తీసుకొస్తారు ఫ్రీ బస్సు. అది కూడా మీకు చూపిస్తాను ఎంత రష్గా ఉందో. ఫ్రీ బస్ అంటారు కానీ మినిమం టికెట్ అయితే ఉంటుంది. ఓకేనా. అది కూడా మీకు అంతా కూడా చూపిస్తాను. ఇప్పుడు అక్కడ చూసారు కదా, ఒక కౌంటర్ ఉంది, లైట్ వెలుగుతుంది, ట్యూబ్ లైట్. అక్కడే మనకి ప్రసాదం అయితే ఇస్తారు. చూసారు ఇక్కడ ఫ్రీ బస్ అని చెప్పాను కదా, ఫ్రీ బస్ అయితే ఇది చూడండి ఆ అవస్థ. ఆ ఫ్రీ బస్ నుండి అందరు దిగేవాళ్ళు. అలాగా అక్కడ క్లోక్ రూమ్లో సామాన్లు, ఇంకా ఐటమ్స్ అంటే వాల్యుయబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఆ క్లోక్ రూమ్లో వేసేయాలి. మొబైల్స్, చెప్పులు అన్ని స్టాండ్లో అయితే పెట్టించుకోవాలి. కూపన్ ఇస్తారు. ఆ కూపన్ రిటర్న్లో కూపన్ మీరు ఇచ్చారంటే అక్కడ మీకు ఆ ఐటమ్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు.
ఇక్కడ కూడా లైన్ ఉందా? మా మొక్కలు చూసారు కదా ఫ్రెండ్స్, ఎండకి ఎలా అయిపోయాయో. ఇది ప్రసాదం లైన్ అనమాట. ఇక్కడ నుండి మనం ప్రసాదం తీసుకొని నెక్స్ట్ మన జర్నీ అయితే మనం సాగిస్తాం. ప్రసాదం అయితే తీసుకోవడం అయిపోయింది. చూసారు కదా, 4 లడ్డూలు 2 పులిహరి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం పైనుండి కిందకి దిగడానికి, అంటే ఫ్రీ బస్సులు అంటే మీకు తెలిసిన సంగతే, ఎక్కలేం మనకు అలవాటు కూడా లేదు. అలాగే మనం అక్కడ చూసుకుంటే ఆ కార్ అయితే రెడీగా ఉంది. 100 రూపీస్ ఇస్తాం మాకు కిందకి దింపేయాలంటే. వెంటనే ఓకే అన్నాడు. అలాగే కార్లో కూర్చొని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఘాట్ రోడ్డు మళ్ళీ కిందకి వచ్చాక మీకైతే నేను అక్కడ నుండి మళ్ళీ ఆటోలో మళ్ళీ ఇంటికి వెళ్ళేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే మనకి ఒక 17 మినిట్స్ 18 మినిట్స్ 18 నిమిషాల వరకు ఈ వీడియో అయితే సాగుతుంది. ఓకేనా, అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో. అక్కడ నుండి మధ్యన అంబేద్కర్ స్టాచ్యూ కూడా మధ్యన మనకి కలుస్తుంది. అలాగే చాలా వరకు లొకేషన్స్ ఉన్నాయి, ఇంకా పార్క్స్ ఉన్నాయి, ఒక చాలా పెద్ద సింబల్స్ అయితే 2-3 ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా మన ఛానల్కి విజయవాడ నుండి ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనకి ఈ రోజుకి మనకి 3000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ సపోర్ట్, ఫర్ ఇంకా మీ వాల్యుయబుల్ షేరింగ్స్, వాల్యుయబుల్ కామెంట్స్ అన్నిటి కోసం చాలా థ్యాంక్స్. ఓకేనా, చూస్తుండండి. చేతమార్ బాధలకి వెళ్ళిపోవాలా, పైన పార్కింగ్ లేదు, చేతమార్ బాధలకి వెళ్ళిపోవాలండి. మరి అలా పార్కింగ్ పడగల మీరు రోడ్డు మీద ఆపుకుంటారా? ఏమన్నా అక్కడ పోలీసులకు మాత్రం ఇక్కడ చాలా దిగారా, పార్కింగ్ ఇది అది ఉదయాలకు కాదు. ఫ్రెండ్స్, అలాగే మాకు ఎక్కడ ఆటో వాడు డ్రాప్ చేశాడు అక్కడికే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకు అక్కడ డ్రాప్ చేశారు. నెక్స్ట్ వ్లాగ్లో ఆటో వ్లాగ్ అనమాట. ఆటోలో కూర్చొని మనం ఇంటి వరకు అయితే వెళ్దాం. మధ్యన ఏమేమి ఉందో అన్నీ కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.